సగ్గుబియ్యం సేమియా కోసం గిన్నె పెట్టిన. సగ్గుబియ్యం సేమియా తయారు చేస్తున్నా. నైట్ అంతా నానబెట్టుకున్నాం, నానిపోయినాయి మంచిగా. జరసేపు ఉడికితే సరిపోతుంది. ఇవి నీళ్ళల్లో నానబెట్టుకున్నా, కానీ తెల్లగానే ఉంటాయి కదా, దానివల్ల మనకి ఇట్లా వస్తుంది. ఇంకా పాలు వేయలేదు, ఇవి ఉడకాలి. కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు పాలు నెయ్యిలా డ్రై ఫ్రూట్స్ వేసి చేస్తాం. ఉడికిపోయినాయి, ఒక 5 మినిట్స్లో ఉడికిపోయినాయి. చూడు బాగా నానినాయి కదా, నైట్ అంతా నానబెట్టిన వాటర్లో. ఇప్పుడు పాలు వేసుకుందాం. కాగబెట్టి చల్లార్చినాయి. అవి మళ్ళీ ఇంకా కొంచెం సేపు కావాలి. చక్కెర వేసుకుందాం. నాలుగు స్పూన్లు వేసిన చక్కెర. చిన్న మంట మీదనే పెట్టాలి, మళ్ళీ పొంగిపోతుంది. చూడండి మంచిగా ఒక్క 5 మినిట్స్ అట్లా వదిలేసేయాలి. మళ్ళీ ఇప్పుడు కడాయి పెట్టిన డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం. డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నా. డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటాం. డ్రై ఫ్రూట్స్ వేగుతున్నాయి. ఇక్కడ ఇది కూడా ఉడికిపోతుంది. కొద్దిగా వాటర్ వేసిన ఇలా, కాకపోతే స్కిప్ అయిపోయింది. చూడండి వేగిపోయినాయి. ఇట్లా పండు వేగాలి మంచిగా, ఎంత వేగాలి. మళ్ళీ ఇంకెక్కువ వేగితే మాడిపోతాయి, బాగుండవు. ఓకేనా, స్టవ్ కట్టేస్తున్నా. ఇప్పుడు వేసేసుకుందాం. ఇప్పుడు ఇలాచి